నమస్తే. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసము ఇక ప్రతి ఒక్కరు ఎదురు చూస్తా ఉన్నారు. ఇటు లీడరు, అటు క్యాడరు, ఇక ప్రజలంతా కూడా. మరోవైపు ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల మీద, ప్రజల పాలన మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వర్షాలు కూడా పడతా ఉన్నాయి. రైతాంగం అంతా కూడా ఓవైపు మొన్నటి వరకు పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో, మరోవైపు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ పంట వేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన సాగులో బిజీగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఒకసారి మాట్లాడదాం. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతా ఉన్నాయి. వడ్ల కొనుగోలు ఎలా జరుగుతుంది, రుణమాఫీ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, సో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తా ఉంది, నిరసన వ్యక్తం చేస్తా ఉంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. అన్వేష్ రెడ్డి గారు నమస్తే. సో ముందుగా రైతులకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు మీద కావచ్చు, రుణమాఫీ మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ వరుసగా నిరసనలు చేస్తా ఉంది. సో ఎట్లా చూస్తారు ఇది? అంటే వరి ధాన్యం కొనుగోలులో గతం కంటే ఇప్పుడు మెరుగున్నది. ఎందుకు మెరుగున్నది అని అంటే, గతంలో 10 సంవత్సరాలు లాస్ట్ కరోనా వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఒక 4-5 years నుంచి మాత్రము ఎక్కడ ఏ రైతుది కొనుగోలు చేసినా, ఏ రైతుది మిల్లుకు పోయినా 5 నుంచి 10 కిలోల కంటే కడత తీయనుకుంటే ఏ రైతు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇది వాస్తవం. మీరు ఆనాడు గ్రామాలలో రైతుల తరఫున మీరు చూసారు, మీరు దీన్ని ఎక్స్పోజ్ చేసారు. మేము ప్రతి జిల్లాలో తిరిగినాం. ఎక్కడ తరుగు పేరు మీద రైతులు ముంచినా అక్కడికి వెళ్ళినా, మాట్లాడినా, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు డిమాండ్ ఇచ్చినా కానీ ఏనాడు కూడా పట్టించుకోలే. వీళ్ళు ఒక్క రోజు కూడా పట్టించుకోలే. కానీ ఇవాళ మొదట్లో కొంత అక్కడక్కడ ఇబ్బంది అయినా మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున నేను కోదండరెడ్డి గారు కూడా 2-3 జిల్లాలు తిరిగినాం. ఎక్కడన్నా ఇబ్బంది అవుతుందాన్ని 40 కేజీలు జోకాలి. యాక్చువల్గా 40 కేజీలు ప్లస్ 600 బ్యాగు, 600-700 బ్యాగు. అయితే దానికి 42-43 జోకుతున్నటువంటి పరిస్థితులు స్టార్టింగ్ లో ఉంటే కూడా మేము వెళ్ళి గ్రౌండ్ పరిస్థితిని చూసి దాన్ని, అంటే ఏదైతే తాలు ఉంటుందో దాన్ని శనివట్టకుండా ఉండదాన్ని 41-500 జోకటట్టుగా రైతులు ఒప్పుకున్నారు. ప్రభుత్వం కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అక్కడనే అట్లనే కొనుగోలు జరిగింది. ఎక్కడన్నా ఎవరన్నా పాత పద్ధతులు మానవులు 41-700 అట్లా మొత్తం 42 లోపే జోకడం జరిగింది. అంటే మళ్ళీ మిల్లిపోయిన తర్వాత ఎన్ని దాంట్లో తాలు ఉన్నది, నాకు అవుటార్న్ వస్తలేదు, నాకు వెయిట్ వస్తలేదు, ఇవన్నీ ఏం సంబంధం లేకుండానే ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఏ రకంగా అయితే తూకం వేసిండ్రో దానికే డబ్బులు వచ్చినట్లుగా ప్రభుత్వం సీరియస్ గా ఏర్పాటు చేసింది. ఆ రకంగా అయితే డబ్బులు వచ్చినాయి. ఇది అప్పటికి తేడా. కానీ ఆనాడు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసినాం. ఇవాళ తడిసిన ధాన్యాన్ని కొనగలా చేయాలని చెప్పేసి మాట్లాడతారు. స్వయంగా సీఎం గారే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము, రైతులు ఎవరు అధైర్యపడదని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఎక్కడ కూడా తడిసినా దాన్ని ఇబ్బంది లేకుండా, తరుగు లేకుండా కొనుగోలు జరుగుతూ ఉన్నది. కానీ ఇదేదో జరిగినట్లు, కొనుగోలు ఇబ్బంది అవుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం ఎన్నిసార్లు చూసినామని ఆనాడు అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు, సివిల్ సప్లై మినిస్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా ఈ కడత పేరు మీద దోపిడీ జరుగుతుంటే ఏనాడు కూడా మాట్లాడిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కడ కూడా తరగలేదు. ఏ జిల్లాలోనే చూడండి, మేము స్వయంగా నాకు ఎక్కడ ఫోన్లు వచ్చినా ఏమొచ్చినా ఇమ్మీడియట్ స్పందించి మిల్లర్లతో మాట్లాడకుండా డిఎస్నే, మన మిల్లర్తో సంబంధమే లేదు, స్థానికంగా సివిల్ సప్లై ఆఫీసర్తో మాట్లాడి ఎక్కడ కూడా తరుగు లేకుండా రైతులను అన్లోడ్ చేయించి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఆనాడు 4 రోజుల డబ్బు రాలే. ఇవాళ 48 గంటలకు ట్రక్ షీట్ ఎంట్రీ 48 గంటల డబ్బులు రైతుల ఖాతాలు వేసినారు. ఇది గతంలో కొనుగోలుకు ఇప్పుడున్నటువంటి తేడా. కానీ ఇదేదో జరుగుతున్నట్లు, ఏదో అయిపోయినట్లు గొగ్గోలు పెట్టి రోడ్ల మీదకి వచ్చి కావాలని బదనం చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వర్షాలు కూడా మనం చూస్తున్నాం. గత 3-4 సంవత్సరాలుగా చెడగొట్ల వాన, అంటే పంట చేతికి వచ్చినప్పుడే పడతా ఉంది, అది ఎక్కువైపోతా ఉన్నది. అనుకోని పరిస్థితులలో వర్షాలు రావడము, రైతు తన ధాన్యం కళ్ళల్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉండి సరైన టైంకి అక్కడ రీచ్ కాక దాన్ని భద్రం చేసుకోకపోవడంతో కొంత వర్షం నాణ్యటువంటి వాస్తవం. ఆ నాణ్యడానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వం గైడ్ చేసింది. ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అట్లా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవాళ గత ప్రభుత్వం 32 లక్షలు కొనుగోలు చేసింది మెట్రిక్ టన్నులు. కానీ ఇవాళ 34 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం. మరి మేము ఎక్కడ నిర్లక్ష్యం చేసినట్లు, ఎక్కడ మేము ఆలస్యం చేసి రైతులు ఇబ్బంది పెట్టినట్టున్నది. కాబట్టి ఆ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేంత కూడా బదనం చేయాలని పని లేక మాట్లాడుతున్న పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.